రైట్, సత్యం గారి విశ్లేషణ విందాం. సత్యం గారు, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి మాటలు విన్నారు. అయితే ఎందుకు లోకేష్ డిప్యూటీ సీఎం అభ్యర్థి కావాలి, లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అనేటువంటి డిమాండ్ అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే గతంలో లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు, చినరాజప్ప డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు రానటువంటి డిమాండ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ పవన్కు సమాంతరంగా మరో పవర్ సెంటర్ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి డిమాండ్ తెర మీద తెస్తున్నారని అనుకుంటున్నారు. ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. ముగ్గురు కూడా రాజకీయ పార్టీలు ప్రతినిధులు కావడంతో వాళ్ళకు కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి కన్క్లూజన్ వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు, అధిష్టానాలు నిర్ణయ ఫైనల్ అని చెప్పేసి ముగ్గురు కూడా ఒకే కన్క్లూజన్ చెప్పారు. అది వాస్తవమే. కానీ నేను ఒక అనలిస్ట్గా పిక్చర్ మొత్తం కూడా మీరు డైరెక్ట్గా అడుగుతున్నా అన్నారు, నేను కూడా డైరెక్టే చెప్పదలుచుకున్నా. ఇంపార్షియల్కి కూడా అనలైజ్ చేయాలి. ఎలక్షన్కు ముందు తెలుగుదేశం పెద్ద పార్టీ, తర్వాత జనసేన తన పార్టీ కన్నా ఒక 10 రెట్లు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎక్కువ పెరిగింది. బీజేపీకి చిన్న పార్టీ అయినా బ్యాకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇవి వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్. ఈ స్ట్రెంగ్త్లో డిఫరెంట్ యాక్షన్స్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేసిన అసాల్ట్కు తెలుగు ఎలక్షన్ల ముందర తెలుగుదేశం శ్రేణులు కూడా అన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఉన్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు మరీ నర్వస్ అయ్యారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ధైర్యంగా చంద్రబాబు నాయుడు సందర్శించి తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ తర్వాత బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర రావడంతో తన పాత్ర పెరిగింది, తను ఎలివేట్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా ఉన్నటువంటి ఇమేజ్ బహిరంగ సభల్లో అవుపడింది. అంటే అతను ఒక క్రౌడ్ పుల్లర్. అటువంటి క్రౌడ్ పుల్లరు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 క్రౌడ్ పుల్లర్ అతనే. ఆ సమయానికి, ఎలక్షన్లు చేసే సమయానికి ఇప్పటికి కూడా అతనే క్రౌడ్ పుల్లర్. కానీ పెద్ద పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ, పెద్ద పార్టీ. తర్వాత మూడవది ఇలా మూడు పార్టీలను సమన్వయం చేయటం, కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావటం, వీటన్నిటితో పాటు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకొంత ఇమేజ్ పెరిగింది. ఎందుకంటే ఆయన మీద ఫ్రెష్గా పాలిటిక్స్లో రావటం, కరప్షన్ ఛార్జెస్ లేకపోవటం, డైరెక్ట్గా సూటిగా మాట్లాడటం, జగన్ కానీ వైసీపీ కానీ నిలవేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా జనసేనకు ఉన్నటువంటి స్ట్రెంత్ కన్నా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ ఒక 10 టైమ్స్ పెరిగింది. అసలు అధికారం రావటానికి ప్రధాన సూత్రధారి పవన్ కళ్యాణే అనేటువంటి స్థితికి జనంలో ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత తను డైరెక్ట్గా ఏదైనా అకౌంటబుల్గా ప్రశ్నించడం, తర్వాత స్టేట్మెంట్స్ కూడా స్ట్రైట్గా ఉండటం, తర్వాత వైసీపీని కౌంటర్ అటాక్ చేయటంలో ఫోర్ ఫ్రంట్లు ఉంటాం, వీటన్నిటితోటి దరిదాపు చంద్రబాబు నాయుడు స్థాయి, పేరుకు డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు స్థాయి జనంలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చింది. అది వాస్తవం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండవది, పవన్ కళ్యాణ్ దరిదాపు మోడీకి ఇష్టపాత్రుడుగా మారాడు. ఇప్పుడు స్టేట్ బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ సమాంతరంగా పవన్ కళ్యాణ్ కూడా ఇష్టపడేటువంటి స్థితికి వచ్చింది. మోడీ పర్సనల్గా ఇద్దరి మధ్య దరిదాపు ఒక క్లోజ్నెస్ డెవలప్ అవు వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేటివ్ మనిషిగా, అంటే మూడో వ్యక్తిగా అవుపడుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒక డిప్యూటీ సీఎం కావచ్చు కానీ ఇమేజ్ మాత్రం వాళ్ళిద్దరు స్థాయిలో ఇవాళ జనంలో ఉంది. ఇది వాస్తవం. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ కూటమి ఎవరి ఇమేజ్ అట్లున్నా, ఎవరేది మాట్లాడినా పెద్దగా అపార్థాలు చేసుకోలేదు. కానీ హోమ్ మినిస్టర్ విషయంలో, హోంశాఖ విషయంలో ఒక అగ్రెసివ్గా మాట్లాడేసరికి కదలికి వచ్చింది. అరే పవన్ కళ్యాణ్ దరిదాపు ముఖ్యమంత్రి లాగా మాట్లాడాడు, ఆ బాధ్యతగా మాట్లాడిన వాళ్ళు కొంతమంది, కాదు హైహ్యాండెడ్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది అనుకున్నారు. ఆ తర్వాత ఇవాళ తిరుపతి ఇన్సిడెంట్ జరుగుతుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు పోయి అధికారులను సస్పెండ్ చేసి ఇది మొత్తం చేసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా విజిట్ చేసి అసలు నేను క్షమాపణ చెప్తున్నా, మీరు ఎందుకు చెప్పరని చెప్పేసి చైర్మన్ నిలదీయటం, చైర్మన్ క్షమాపణ చెప్తున్నా అంటాం. వీదంతా చూసి ఇవాళ ఒక అనుమానించే వాళ్ళు
మోడీ యొక్క బ్యాకింగ్ చూసే కేంద్ర ప్రభుత్వం యొక్క బ్యాకింగ్ పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టే ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాదు, వాళ్ళ ధైర్యంతో ఇవాళ ప్యారలల్ గా ప్రభుత్వం నడిపేటువంటి స్థితిలో మాట్లాడుతున్నాడని ఇంకొంతమంది అనుమానించేటువంటి స్థితి వచ్చింది. తర్వాత కాదు, ఇది ఇంకా ఎడల్పు అయితే మనం దాంట్లో నుంచి బెనిఫిట్ కావచ్చు అని చెప్పేసి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా భావించేటువంటి స్థితి వచ్చింది. ఈ స్థితి వచ్చిన తర్వాత తెలుగుదేశం శ్రేణిలో కొంత కదలిక వచ్చింది. అరే, మా లోకేష్ వెనకబడిపోతుండు, లోకేష్ను మాత్రం డిప్యూటీ సీఎంగా ఎందుకు చేయకూడదు అనేటువంటి చర్చ వచ్చింది. ఇదే సందర్భంలో ఇంపార్షియల్ గా మాట్లాడాలంటే 3 రోజుల కింద ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారి కాలం వచ్చింది. ఆ కాలంలో ఎంత మంచి వచ్చినా అది చంద్రబాబు నాయుడుకే క్రెడిబిలిటీ వస్తుంది తప్ప లోకేష్కి రావడం లేదు. రానున్న కాలంలో బీజేపీ బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తుంది. మరి ఇంకొక 4-5 ఏళ్ళు అయితే 78 ఇయర్స్ ఏదో వచ్చి ఓల్డ్ ఏజ్ వస్తే లోకేష్ వెనకబడిపోతున్నాడని చెప్పేసి రాధాకృష్ణ కాలంలో రాశాడు. ఇది మొత్తం కూడా బయట చర్చ. ఈ కాలం ఇదంతా కూడా ఏమొచ్చిందంటే లోకేష్ వెనకబడిపోతున్నాడు కాబట్టి లోకేష్ ను కూడా ముందుకు తీసుకురావాలి, ఈక్వల్ గా పవన్ కళ్యాణ్ స్థాయిలో చూడాలన్నటువంటిది తెలుగుదేశం శ్రేణిలో కొంతమందికి వచ్చింది. రావటంతో ఇవాళ మన లోకేష్ ను కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పేసి అక్కడక్కడ రావటం, పత్రికలు రావటం, సోషల్ మీడియాలు రావటం. సోషల్ మీడియాను తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎవరం కూడా. అది సామాన్యుల చేతుల్లో అది ఒక వెపన్. కొన్ని నెగటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఛానల్స్ అన్ని కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం ఉన్నాయి, కానీ సామాన్యుల చేతుల్లో కూడా ఛానల్ ఉందంటే సోషల్ మీడియానే అన్నది. అసలు అన్నవాళ్ళు పక్కన పెట్టి సోషల్ మీడియాని క్రియేట్ చేసింది కరెక్ట్ కాదు అన్నటువంటి శ్రేణులు అన్నారు. కాబట్టి దీనికి కౌంటర్ గా ఇవాళ జనసేన వాళ్ళు కూడా మేము పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నామని, ఇదంతా ఒక ఏదో డిఫరెన్స్, ఎన్డీఏలో డిఫరెన్సెస్ మొదలైనవి, ఇది ఎక్కడికి పోతో అన్నటువంటి కాస్త ఫేవర్గా ఆలోచించేటువంటి అభిమానులకు ఒక ఆందోళనకర స్థితికి వచ్చేసింది. రావటంతో ఇవాళ చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి కూడా, దావోస్ నుంచి కూడా ఇది ఆయన దృష్టికి పోవటంతో ఫుల్ స్టాప్ పెట్టాలి, లోకేష్ని ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది ఎవరు ఇన్వాల్వ్ కావట్లేదు. అయితే సత్యం గారు ఆ రోజు వేదిక పైన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ వేదిక పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా ఇప్పుడు కాదండి, ఇప్పుడు మాట్లాడుతుంటే అప్పట్లక్కప్పుడు సొంత శ్రేణుల్ని ఖండించను లేరు, తర్వాత అప్పట్లక్కప్పుడు ఇది తప్పని చెప్పను లేరు. కాబట్టి ఇవాళ ఇది డిస్టర్బెన్సెస్ వస్తుందన్న తర్వాతనే ఈ వార్నింగ్ వచ్చింది. మీరు లోకేష్ గురించి చర్చించొద్దనే వార్నింగ్ వచ్చింది. అంటే ఒక డిస్టర్బ్డ్ వాతావరణం వచ్చింది నిజం. ఇవి ఇండివిజువల్ గా శ్రేణులు ఎందుకు పోటీ పడతాయి? అవతల దానికి యువతల దానికి వాళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతే ఇదే స్థితి వస్తుంది. దీంతో ఇమేజ్ పోతుంది. అంటే అద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నట్టు ఇమేజ్ పోతుంది. ఇప్పుడు మన మిత్రులు ముగ్గురు కూడా అదే కదా కన్క్లూజన్ వచ్చింది. ఇండివిజువల్ ఒపీనియన్ కు స్థానం లేదండి, కూటమిగా కమిటీలు నిర్ణయించింది ఆ ఫైనల్ అన్నారుగా, అనవలసి వచ్చిందిగా వాళ్ళు. కాబట్టి ఇవాళ వాస్తవానికి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఆ అగ్రెసివ్నెస్ దరిదాపు ముఖ్యమంత్రికి సమాంతరంగా ప్రజలు చూసే స్థితి వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి ఉండగా పవన్ కళ్యాణ్ ఓవర్టేక్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి తెలుగుదేశంలో కొంతమంది అభిమానుల యొక్క అభిప్రాయం ఖచ్చితంగా అది జనంలో కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అన్ని తర్వాత రెండోది, ఇప్పుడు ఇచ్చిన వార్నింగ్ కన్నా కూడా మొన్న అమిత్ షా వచ్చి కన్క్లూడ్ చేశాడు. అమిత్ షా వచ్చి ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం, భవిష్యత్తులో కూడా లక్షల కోట్లు ఇస్తామని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మేము పవన్ కళ్యాణ్ బ్యాకింగ్ అని మీరు అబద్ధం చేసుకున్నారు, మేము చంద్రబాబు నాయుడు కూడా బ్యాకింగ్ ఉన్నామనే సిగ్నల్ జనంలోకి వదిలిపెట్టారు. కాబట్టి ఇవాళ ఇదేదో డిస్టర్బెన్స్ వస్తుంది రావద్దు అన్నటువంటి అభిప్రాయం బీజేపీకి ఉంది కాబట్టే అమిత్ షా ఆ మాట మాట్లాడగలిగాడు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా ఇష్టడుగా మాట్లాడారు. కాబట్టి ఇదంతా ఏటో పోతుందని చెప్పేసి అమిత్ షా మాట్లాడిన తర్వాత సబ్సైడ్ అయిపోయింది. ఇంకేం ఆ తర్వాత స్టేట్మెంట్స్ రాలేదు. కాబట్టి అది పవన్ కళ్యాణ్ కూడా సిగ్నల్, మేము చంద్రబాబు నాయుడు కూడా మిత్రుగా చూస్తున్నాం, నిన్నే కాదన్నటువంటి పరోక్ష సిగ్నల్. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ డెవలప్ అవుతుంది అనేటువంటి ఒక సిగ్నల్. కాబట్టి ఇవాళ అమిత్ షా వచ్చిన తర్వాత సబ్సైడ్ అయింది. ఇవాళ వార్నింగ్ తోటి ఇంకా మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఏదేమైనా స్మాల్ డిస్టర్బెన్సెస్ కొన్ని జనరేట్ అవుతూ వాటికి పోటీ పడుతూ స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల ఎన్డీఏ కూటమి మీద ఏదో అనుమానించేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంటే త్వరలోనే మేర్కొని వీటన్నిటి కట్ చేశారు. ఇవాళ చివరికి
ఏది ఆలోచించినా కూటమి నాయకులు కూర్చొని ఆలోచిస్తారు తప్ప ఇట్లా ఇండివిజువల్ స్టేట్మెంట్ ఇవ్వద్దు అనేది ఒకటి సో ఇవాళ మొత్తానికి వార్నింగ్ అయితే వచ్చినటువంటి టీడీపీ signal. లీడర్స్ కానీ అటు జనసేన నాయకులు Yes. కానీ చేసినటువంటి స్టేట్మెంట్స్ వాటి పరిణామాలు ఇవన్నీ కూడా సమసిపోతాయి అనుకోవచ్చు. ఎస్ కాబట్టి ఇవాళ వాస్తవానికి వాస్తవ బలాలు మనకు అంచనా ఉంది. తెలుగుదేశం పెద్ద పార్టీ, జనసేన చిన్న పార్టీ, కానీ 10 రెట్లు ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు జనసేన నాయకుడు ఉన్నాడు. బీజేపీ చిన్న పార్టీ, కానీ సెంట్రల్ గవర్నమెంట్ బలమైన సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది. ఇవి వాస్తవ స్ట్రెంగ్స్, మూడిటి యొక్క స్ట్రెంగ్త్. Yeah. ఈ స్ట్రెంగ్త్ కలిసింది కాబట్టే మళ్ళీ 120 వస్తాయి అనుకున్నటువంటి వైసీపీకే 11 తీసుకొచ్చారు. ఈ మూడింటి యొక్క స్ట్రెంగ్త్ కలవటం వల్లే వచ్చింది, జనంలో ఆ ఇమేజ్ వచ్చింది. కాబట్టి ఇవాళ తొందరపడి స్టేట్మెంట్లు ఇస్తే అందరూ ద్రోహం చేసుకునే కిందకి వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూనుకోకపోతే ఇవాళ ఈ ఫ్రంట్ ఉండేది కాదు, అధికారాలకు వచ్చేది కాదు. డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో తను ముందుకు వచ్చి నిలబెట్టగలిగాడు. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణం లేకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం లేకపోతే ఒక్క ఇమేజ్ తోటి అధికారంలోకి రాదు. ఏ పార్టీ అధికారంలోకి రాదు. అభిమానులు వస్తారు, చూస్తారు, పోతారు. కానీ ఓటింగ్ మెటీరియల్ కావాలంటే నిర్మాణం ఉన్న పార్టీ కావాలి. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ చేయగలిగేది. కాబట్టి దేని స్ట్రెంత్ దానికే ఉంది. అవన్నీ కూడా అధికారం రావడానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇవాళ డిస్టర్బెన్సెస్ చేసుకుంటే ఆ 3 పార్టీలు నష్టపోతాయి, కూటమి నష్టపోతుంది. అది ఒక అన్నెసెసరీ ఒక ఫ్రిక్షన్ కూడా మొదలవుతుంది కూటమిలో. ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఇమేజ్ ఒకళ్ళకు ఉంటదండి. కాబట్టి ఆ ఇమేజ్ పోవటానికి ఇప్పుడు సపోజ్ ఇంకా చర్చించాలంటే రేపు లోకేష్ ముఖ్యమంత్రి చేస్తుందంటే ఏమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? 199 మందికి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ చర్చ చేయడానికి ముఖ్యమంత్రిని చేసి అనుకుంటారు జనం. మనం లాజికల్ గా ఎన్నైనా మాట్లాడొచ్చు, మనం థియరటికల్ అండర్స్టాండింగ్ ఎంతైనా ఉండొచ్చు, కానీ జనం మాత్రం అదే అనుకుంటారు. కాబట్టి అటువంటి అరమరికలు ఉంటే జనరల్ గా డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రినే, ఉప ముఖ్యమంత్రిగానే ఉండాల్సిన ప్రభుత్వం ఉన్న విధంగానే నడుస్తూ ఉంది. దాంట్లో ప్రభుత్వం యొక్క మెరిట్స్ డిమెరిట్స్ వేరే డిబేట్. దాంట్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి విధానాల విషయంలో కొన్ని మెరిట్స్ ఉంటాయి, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి మెరిట్స్ వెనకకు పోయి డిమెరిట్స్ ముందుకు వస్తాయి. ఏది భేదాభిప్రాయాలు వస్తాయి. కరెక్ట్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, గురుమూర్తి గారు.